జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరో కూడా ఊహించని రేంజ్లో మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో వచ్చినటువంటి బిగ్గెస్ట్ గూఢాచార యాక్షన్ థ్రిల్లర్ సినిమా దురంధర్. రణ్వీర్ సింగ్ మెయిన్ లీడ్ లో వచ్చినటువంటి ఈ సినిమా 2025లో థియేటర్లోకి వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపేసింది. గతంలో యురి ది సర్జికల్ స్ట్రైక్ లాంటి రోమాలు నిక్కబొడుచుకునే దేశభక్తి సినిమాను తీసినటువంటి డైరెక్టర్ అయిన ఆదిత్య ధర్ గారే ఈ సినిమాను కూడా ఓర మాస్ లెవెల్లో డైరెక్ట్ చేశారు. సినిమా మామూలుగా అయితే ఉండదు, చెప్పే కదా, నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. మన దేశం కోసం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని తిరిగేటటువంటి అజ్ఞాత వీరుల సాహసాలను, మన ఇంటెలిజెన్స్ పవర్ను థియేటర్లో కూర్చుంటే పూనకాలు వచ్చే విధంగా చూపించినారు. కనీసం ఒక్క నిమిషమైనా అట్లా తలదిప్పాలనిపించదు. కనీసం ఒక్క చోటైనా అరే ఈ సీన్ ఇట్లా డల్గా తీసారే, ఇక్కడ బోరు కొడుతుంది అనే ఫీలింగే రాదు. ఈ సినిమా కథ ఏదో గాల్లో నుంచి ఊహించుకొని రాసింది కాదు. 1999లో జరిగినటువంటి IC-814 విమానం హైజాక్, 2001లో మన పార్లమెంట్ పైన జరిగిన దాడుల వంటి పచ్చి నిజాలను, వాస్తవ సంఘటనలను బేస్ చేసుకొని తీశారు. మన దేశం మీద ఒక వంకరన్నట్టు ఈ కుక్క బుద్ధి చూపిస్తా పాకిస్తాన్ పన్నేటటువంటి ఉగ్రవాద కుట్రలను చిత్తు చేయడానికి, అలాగే మనల్ని దెబ్బతీయాలని చెప్పి చూసేటటువంటి అండర్ వరల్డ్ ముండా కుడకల నెట్వర్క్ లో నామరూపాలు లేకుండా చేయడానికి మన ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అయినటువంటి అజయ్ సన్యాల్ ఒక అదిరిపోయేటటువంటి సీక్రెట్ మిషన్ ప్లాన్ చేస్తాడనమాట. నిజ జీవితంలో మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి అజిత్ దోవల్ గారి స్ఫూర్తితోనే ఈ క్యారెక్టర్ ను డిజైన్ చేశారు. ఈ నరకం లాంటి ఆపరేషన్ కోసం మన రణ్వీర్ సింగ్ ను రంగంలోకి దించుతారు. మన ఇండియన్ ఏజెంట్ అయినటువంటి రణ్వీర్ సింగ్ హంజా అలీ మజారే అనేటటువంటి పేరుతో నకిలీ అవతారం ఎత్తి శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ లోకి ఒంటరిగా గుండె ధైర్యంతో అడుగు పెడతాడు. పాకిస్తాన్ లోని మోస్ట్ డేంజరస్ ఏరియా అయినటువంటి కరాచీ నగరంలో దూరి అక్కడ నక్కి ఉన్నటువంటి టెర్రరిస్ట్ ముండా కుట్ల ప్లాన్స్ ను ఏ విధంగా తిప్పికొట్టాడు, వాళ్ళ గుండెల్లో ఏ విధంగా వణుకు పుట్టించాడు అనేదే ఈ సినిమా కథ. రణ్వీర్ సింగ్ తన కెరీర్లోనే బెస్ట్ యాక్షన్తో మాస్ ఆడియన్స్కు పిచ్చెక్కించేశాడటనే. ఆయనతో పాటు ఆర్ మాధవను, సంజయ్ దత్తు, అర్జున్ రాంపాలు, అలాగే అక్షయ్ ఖన్నా లాంటి తోపు నటులు ఈ సినిమాలో నటించినారని చెప్పకూడదు, జీవించేశారు అని చెప్పుకోవచ్చు అనమాట. బాలీవుడ్ హిస్టరీలోనే గత 17 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా దాదాపు 4 గంటల సుదీర్ఘ రన్ టైంతో ఈ సినిమా అయితే వచ్చింది. కేవలం 225 కోట్ల బడ్జెట్ తో నిర్మించినటువంటి ఈ చిత్రం జాతీయవాదుల సపోర్ట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 750 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలబడింది. మొదటి భాగం ఊహించని రేంజ్ లో హిట్ అవడంతో దీనికి కంటిన్యూషన్ గా దురంధర్ ది రివెంజ్ అంటూ 2026 మార్చిలో రెండో భాగం థియేటర్లోకి వచ్చి వరల్డ్ వైడ్ గా సంచలనం అయితే సృష్టించింది. మొదటి పార్ట్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచే ఈ మైండ్ బ్లోయింగ్ స్టోరీ అయితే మొదలవుతుంది అనమాట. ఫస్ట్ పార్ట్ లో పాకిస్తాన్ లోని ల్యారీ ప్రాంతాన్ని గడగడలాడించేటువంటి మన హీరో తన మిషన్ పూర్తి చేసుకుని వచ్చేటటువంటి క్రమంలో తన ప్రాణ స్నేహితులను, తోటి ఏజెంట్లను కోల్పోతాడు. ఆ బాధ, ఆవేదనలోంచి పుట్టినటువంటి రౌద్రమే ఈ రెండో భాగం. తన టీం చావుకు కారణమైనటువంటి పాకిస్తాన్ లోపల దాగి ఉన్నటువంటి ద్రోహులను, అలాగే అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్ ముండా కొడకలను ఏర్పారడమే ఈ పార్ట్ 2 మెయిన్ స్టోరీ అనమాట. దేశభక్తితో పాటు ఒక గూఢచారి తన పర్సనల్ లైఫ్ ను, ఫ్యామిలీని దేశం కోసం ఏ విధంగా త్యాగం చేస్తాడనేది డైరెక్టర్ అయినటువంటి ఆదిత్య ధర్ గారు కళ్ళకు కట్టినట్టు చూపించాడు. అందుకే రికార్డులు బద్దలు కొడుతూ మొదటి రోజే ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ రెండు సినిమాల్లో పాకిస్తాన్లోని కరాచీకి ఇచ్చినటువంటి ల్యారీ అనే ఏరియాను మెయిన్ సెంటర్ గా చూపించారు. అక్కడ జరిగేటటువంటి గ్యాంగ్ వార్లకు, అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఉన్నటువంటి లింక్ ను ఈ సినిమాలో పక్కగా విశ్లేషించారనమాట. ల్యారీని కేవలం ఒక మురికివాడగా కాకుండా మన దేశం పైన జరిగేటటువంటి ఉగ్రవాద కుట్రలకు అది ఏ విధంగా అడ్డాగా మారిందో వెలుగులోకైతే తీసుకొచ్చారు. మన ఇండియన్ ఏజెంట్ అయినటువంటి రణ్వీర్ సింగ్ ఆ ల్యారీ నేర సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టి మన పార్లమెంట్ పైన దాడులు చేయించేటువంటి వెధవలను పట్టుకునే క్రమంలో అక్కడ ఏ విధంగా పట్టు సాధించాడనేది హైలైట్ అనమాట. ఈ సినిమా కథ చెప్పే కదా, ఏదో గాలికి రాసింది కాదు. దీని వెనక పక్కా వాస్తవాలు ఉన్నాయి. ల్యారీలో నిజంగా జరిగినటువంటి గ్యాంగ్ వార్లను, అక్కడ డాన్లుగా తిరిగినటువంటి రెహమాన్ డకాయత్ అంటే అక్షయ్ ఖన్నా ఆ క్యారెక్టర్ పోషించాడనమాట. ఇకపోతే ఎస్పీ చౌదరి అస్లాం ఈ క్యారెక్టర్ ను సంజయ్ దత్ గారు పోషించారు. అటువంటి రియల్ లైఫ్ క్యారెక్టర్ల స్ఫూర్తితో ఈ సినిమాని అయితే రూపొందించారు. ల్యారీలోని లోకల్ గ్యాంగ్లకు, పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ISI
ల్యారీకి ఉన్న కనెక్షన్, ఆ నల్లధనం ద్వారా మన భారతదేశంలో టెర్రరిస్ట్ దాడులకు ఫండింగ్ ఏ విధంగా అందుతుందనే పచ్చి నిజాలను కూడా ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో చూపించారు. ఎంతమంది చూశారు ఎంతకీ ఈ సినిమా? అయితే ల్యారీని కేవలం నేరాలకు, ఉగ్రవాదానికి అడ్డాగా చూపించడం పైన ఈ పాకిస్తాన్లో ఉండేటటువంటి నేతలు అలాగే ఈ ల్యారీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు మేము ఏమైనా ఉగ్రవాదం అని, మీరు ఉగ్రవాదం ఉండకూడదు కాక ఇక మీరు పత్తితులా మీరా సొంతపోసలా. అంతేకాకుండా దీనికి ప్రతిస్పందనగా ల్యారీలోని శాంతిని, క్రీడలను, ముఖ్యంగా ఫుట్బాల్ అలాగే అక్కడ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మేరా ల్యారీ అనేటటువంటి సినిమాను తెరకెక్కిస్తా ఉన్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. అంటే మా శుద్ధం చూడనట్టు ఏదో చేశారు ప్రయత్నం. ఇక ఈ సినిమా ఒక యువ ఫుట్బాల్ క్రీడాకారుడు చుట్టూ తిరుగుతుందన్నమాట. అన్ని అడ్డంకులను అధిగమించి నేర ప్రపంచంలోకి వెళ్లకుండా తన క్రీడ ద్వారా ల్యారీ పేరును ఏ విధంగా నిలబెట్టాడు అనేది ఆ సినిమా యొక్క కథాంశం. దీనిని పాకిస్తాన్ ప్రభుత్వం అలాగే స్థానిక చలనచిత్ర పరిశ్రమ ఇద్దరు కలిసి సంయుక్తంగా నిర్మించారు. దురంధర్ సినిమాను థాయిలాండ్ లో సెట్ వేసి తీస్తే మేరా ల్యారీని అసలైనటువంటి ల్యారీ వీధిలోనే చిత్రీకరించారనమాట. ల్యారీకి చెందినటువంటి స్థానిక కళాకారులకు ఈ సినిమాలో పెద్దపేట అయితే వేశారు. మొత్తం మీద ఏదో ఒక విధంగా కింద మీద పడి ఈ సినిమాని అయితే తెరకెక్కించారు. ఫైనల్ గా ఈ మేరా ల్యారీ అనేటటువంటి సినిమా ఈ నెల 8వ తేదీన పాకిస్తాన్ వ్యాప్తంగా రిలీజ్ అయింది. భారీ అంచనాలతో విడుదలైనటువంటి మేరా ల్యారీ బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అయితే మూటగట్టుకునింది. దురంధర్ సినిమాకు దీటుగా సమాధానం చెప్పాలనుకున్న ఈ ప్రయత్నం ప్రేక్షకులను అయితే ఎంత మాత్రం కూడా మెప్పించలేకపోయింది. మెప్పించకపోవడం కాదు, అసలు ఘోరంగా అటర్ ఫ్లాప్ అయిపోయింది. కేవలం దురంధర్ పైన ప్రతీకారంతో తీసినట్టు అనిపించడమే తప్ప సినిమాలో ఆకట్టుకునే కథ లేకపోవడంతో ఈ సినిమా అయితే తొస్సమని పోయింది. చివరికి ఈ ల్యారీ ప్రాంత ప్రజల నుంచి కూడా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ అయితే లభించాల. కొన్ని థియేటర్లు అయితే కేవలం 22 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయని, దీంతో షోలను రద్దు చేసి సినిమా ప్రదర్శనల నుంచి తొలగించారని చెప్పేసి పాకిస్తాన్ మీడియాలోనే కథనాలు వచ్చినాయి. ఏది మనం మాట్లాడుకునేది కాదు. చివరికి ఈ సినిమాకు ట్యాక్సులు కూడా రద్దు చేసినప్పటికీ ఈ సినిమాను చూడడానికి ఈ లపాకిస్తానీలు ఏ మాత్రం కూడా ముందుకు రాల. దీంతో మేరా ల్యారీ అనేటటువంటి ఈ దిక్కుమాల సినిమా విడుదలైన 2 రోజులకే సినిమా థియేటర్ నుంచి తీసి పక్కన దొబ్బినారు. మొత్తం మీద పాకిస్తాన్ చేసినటువంటి ప్రయత్నం బూడిదలో పోసినటువంటి పన్నీర్ మాదిరి అయిపోయిందన్నమాట. అది పన్నీర్ కూడా కాదు, విషం అది. ఎందుకంటే వాళ్ళు ఎట్టేటోళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మీకు తెలియదా, మళ్ళీ మా రంగం చూడన్నట్టు మళ్ళీ వీళ్ళ శుద్ధికి వీళ్ళ బతకలకు మళ్ళీ సినిమా మళ్ళీ వీళ్ళ బతకలు చేయడం. మిత్రులారా, పాకిస్తాన్ కుట్రలు, అంతర్జాతీయ రాజకీయాలు అలాగే దేశ రక్షణకు సంబంధించినటువంటి ఇలాంటి పక్కా గ్రౌండ్ రిపోర్ట్స్, పదునైనటువంటి విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశ సత్తాను చాటి చెప్పేటటువంటి ఈ నిజాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పాకిస్తాన్ తీసినటువంటి మేరా ల్యారీ అటర్ ఫ్లాప్ అవడం పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కాలర్ ఎగరేసి చెప్పండి. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.